కేవలం 4 రోజుల్లోనే ఏకంగా 200 కోట్లు. బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. రిషబ్ శెట్టి సినిమా కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు కనెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అసలు ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో, ఏ రికార్డులు బద్దలయ్యాయో చూస్తే మీరు షాక్ అవుతారు. కాంతారా చాప్టర్ 1 దేశవ్యాప్తంగా రిలీజైన మొదటి రోజు నుంచి దుమ్ములేపుతోంది. మొదటి 3 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్లో ఏకంగా 162.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇదొక మామూలు స్టార్ట్ కాదు. శనివారం కలెక్షన్లు 55 కోట్లు దాటాయంటే శుక్రవారం కంటే ఏకంగా 20% ఎక్కువ. కలెక్షన్ల వేగం చూస్తే కాంతారాకు జనాల నాడి ఎంత పర్ఫెక్ట్గా తెలుసో అర్థమవుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 4వ రోజు ఈ సినిమా వసూళ్లు మరో లెవెల్కు వెళ్లాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకే 41.8 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ అంటే కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం ఇండియాలో 204.9 కోట్ల మైలురాయిని దాటింది. కాంతారా చాప్టర్ 1 కేవలం దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా రచ్చచేస్తోంది. మొదటి 3 రోజుల్లోనే 3 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసింది. కర్ణాటకలో అయితే కన్నడ వర్షన్కు ఆదివారం ఉదయం ఆటలకి 88-89% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇంక రికార్డుల విషయానికొస్తే ఇటీవలే వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు అంటే సీతారే జమీన్ పార్ 167 కోట్లు, ఓజీ 179 కోట్లు మరియు లోకా చాప్టర్ 1 153 కోట్ల కలెక్షన్లను ఇది అవలీలగా దాటేసింది. అయితే కాంతారా చాప్టర్ 1 సాధించిన అతిపెద్ద విజయం ఏంటో తెలుసా? కేజీఎఫ్ చాప్టర్ 1 185 కోట్ల లైఫ్ టైం కలెక్షన్లను కేవలం 4 రోజుల్లోనే అధిగమించటం. ఈ ఒక్క పాయింట్ చాలు రిషబ్ శెట్టి బాక్సాఫీస్ పవర్ ఎంత పెరిగిందో చెప్పడానికి. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 మరియు ఒరిజినల్ కాంతారా తర్వాత భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 3వ కన్నడ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా అయిన కాంతారా చాప్టర్ 1 కేవలం సినిమా కాదు, ఇదొక అనుభూతి. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ 200 కోట్ల మ్యాజిక్ ఎన్ని రోజులు కొనసాగుతుందో, ఏ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో గురించి, కాంతారా చాప్టర్ 1 గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.